మరి ఒక్కమారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క ఉపవాస కూడికలో నేను వాడబోటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా యేసుదాస్ పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను, మనోహర్ బ్రదర్కి. మరి అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా, మైక్ ద్వారా వింటున్న వారందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎక్కరావోరన్నా రక్షణ పడవా, చక్కగా మోక్షానికి చేర్చేటినావా. ఎక్కరావోరన్నా రక్షణ పడవా, చక్కగా మోక్షానికి చేర్చేటినావా. ప్రార్థించుకుందాం. కృప కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పాదములకి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మేమందరము కూడా కూడుకొని నీ వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడి ఉండగా, నీ వాక్యాన్ని విని నీ వాక్యానుసారంగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. దీనునైనా నన్ను కూడా నీ శిలువ చాటును మరుగుపరుచుకొని నాలో ఉండి మీరే మాట్లాడమని, మీకు మహిమకరముగా జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ అంశము కపట భక్తి, కపట భక్తులు. ఏం చెప్పానమ్మా? కపట భక్తి, కపట భక్తులు అనే దాని మీద దేవుడు నాకు సూచించిన విధానాన్ని బట్టి నేను తీసుకొని వాక్యంకి వచ్చాను. దేవుడు నాకు ఇచ్చిన మరి అవకాశాన్ని బట్టి మీ ముందు ఉంచుతాను. 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచ్చించదవేమి. భక్తిహీనులు, కపట భక్తి, కపట భక్తులు, వీరితో దేవుడు మాట్లాడుతున్నాడు. బాబు, నీకేం పని అయ్యా నాతోటి, నా మాటలతో నీకేం పని? అదేంటయ్యా, మరి నేను ప్రకటించాలి కదా, ప్రకటించి ఇతరులను నీలోనికి నడిపించాలి కదా, నీ యొక్క రాజ్య వారసులుగా చేయాలి కదా, అది నీకు ఇష్టమైంది కదా, మరి నేను అదే పని చేస్తూ ఉన్నాను కదా అని చెప్పి చాలామంది, అందరు సువార్థికులు, పాస్టర్, చాలామంది, అందరూ అని అంటలేదు, చాలామంది ఏం చేస్తున్నారంటే కపట భక్తి, కపట భక్తులై ఉండి దేవునికి లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా వారు ఏం చేస్తున్నారంటే దేవుని మాటలను ఇతరులకు చెప్తూ ఉన్నారు. సో విశ్వాసుల్లో కూడా కావచ్చు, మనమందరం కూడా విశ్వాసుల్లో కూడా ఇతరులతో చెప్పటం, ఏమని చెప్పటం, ఎవరైనా ఏదైనా కష్టంలో ఉంటే మీరు ఇంతగా బాధపడద్దు, ఇంతగా దుఃఖపడద్దు, ఇదిగో దేవుడున్నాడు, పలాని సమయంలో పలాని కార్యం చేశాడు మన దేవుడు, నువ్వు మర్చిపోయావా, నా గుర్తే ఉంది, నా కుటుంబంలో ఈ కార్యం చేశాడు అని చెప్పి వారు ఇతరులను ధైర్యపరుస్తూ ఉంటారు. అంటే ధైర్యపరచవద్దు అని నేను అంటలేదు, కానీ ధైర్యపరుస్తున్న నీవు, ఇతరుల మనసు నిబ్బరపరుస్తూ ఉన్న నీవు కపట భక్తి గలవాడవా, కపట భక్తి గలదానవా? నీ భక్తి యథార్థమైనదేనా, కపట భక్తితో ఉన్నదా? ఇతరులను మెచ్చుకోవాలని,
ఇతరులకు నువ్వు చెబుతున్నావా యేసయ్య గురించి? నిన్ను మెచ్చుకోవాలని, నీ ప్రవర్తనను మెచ్చుకోవాలని కాదు, నిన్ను మెచ్చుకోవాలని నువ్వు చెబుతూ ఉన్నావా? వాక్యం చెబుతున్నావా? పాటలు పాడుతూ ఉన్నావా? ఏం చేస్తూ ఉన్నావు? దేవుడు అడుగుతున్నాడు, నీకేం పని? నీలో ఎన్నెన్నో ఆలోచనలు, ఏమేమో నీచమైన పనులు, ఇలాంటి అన్నీ చేస్తూ ఉన్నావు కదా నీవు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? దేనికి మాట్లాడుతున్నావు? నువ్వు సరి చేసుకోవా? ముందు నువ్వు సరి చేసుకున్న తర్వాత కదా ఇతరులకు చెప్పవలసినది అనే విధంగా దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఏమంటున్నాడు విన్నారా? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఎవరికి దిద్దుబాటు? ఎవరికి అసహ్యము? ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా అసహ్యం? దిద్దుబాటు అంటే సవరించుకోవటం, మనలో ఉన్న తప్పిదాలను దాన్ని ఆలోచన ద్వారాగా, దేవుని యొక్క ప్రేరేపణ ద్వారాగా మనం వాటిని సరి చేసుకోవటం అంటే దేవునికి నచ్చని వాటిని మన నుంచి కానీ మన క్రియల నుంచి కానీ వాటిని తొలగించుకోవటం. ఈ యొక్క దిద్దుబాటు నీకు అవసరం అక్కర లేదు కదా. నీకు దిద్దుబాటు అంటే నీకు గిట్టట్లేదు కదా. నీకు దిద్దుబాటు అనేది గిట్టట్లేదు కదా. నిన్ను నువ్వు దిద్దుకోకుండా, నీ కుటుంబాన్ని దిద్దుకోకుండా, నీ ఒక చేతి పనిలో నువ్వు దిద్దుబాటు లేకుండా, నీ వ్యాపారంలో దిద్దుబాటు లేకుండా, నీ ఉద్యోగంలో దిద్దుబాటు లేకుండా, అన్యాయంగా అక్రమంగా నువ్వు మెసులు కొనుచు జీవిస్తూ నీవు దిద్దుబాటు గురించి మాట్లాడితే నీకు అసహ్యం కలుగుతున్నది కదా. కొంతమందికి కోపం కూడా వస్తున్నదమ్మా, కొంతమందికి కోపం కూడా వస్తూ ఉన్నది. నువ్వు సరి చేసుకో అని చెప్పంటే ఇతను నాకు వచ్చి చెప్తున్నాడులే, భలే చెప్తున్నాడు. ఇంకా ఆయన మీద లేని వాటిని కూడా కల్పించి అతన్ని అక్కడ పడివేయాలి. అతనిలో ఏం లేకపోయినా కానీ అవతల వారిని ఏదో ఒక విధంగా మరి చెప్పినందుకు కూడా వారు ఏంటంటే, ఎదురువాడు చెప్పాడు కదా, నాకు ఇతను చెప్పే అంతటోడా, నా వయసు కాదు, నా కులం కాదు, నా స్థాయిలో దేనికి పనికిరాని వ్యక్తి ఇతను నాకు దిద్దుబాటు గురించి చెబుతూ ఉన్నాడు అనే ఒక అసూయతోటి వారు ఏం చేస్తూ ఉంటారంటే, లేనిపోయిన నిందలు కూడా నీవు దిద్దుకోవాలి అనే ఒక విషయాన్ని బట్టి నీవు నాకు చెబుతావని ఆయన మీద అపనిందలు మోపేవారు ఉన్నారు. చెవులలో ఇరుగు పొరుగు వారితోటి పనులు చేస్తున్న ఒక స్థలాలలో ఇటువంటి ఒక విషయాలు, ఈ దిద్దుబాటు గురించి చెబితే అసహించుకునేవారు చాలామంది ఉన్నారు. మరికొందరు ఏ విధంగా ఉంటారంటే, దిద్దుబాటు అవసరం లేదు కానీ మనమైతే చక్కగా అబద్ధం ఆడదాం, తిందాం, తాగుదాం, ఏమైనా చేద్దాం, మన ఇష్టమైన జీవితం మనం జీవిద్దాం, దిద్దుబాటు గురించి అవసరం లేదు అనే విధంగా జీవిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు దిద్దుబాటు నీకు అసహ్యము, కరెక్టే. మరి ఇద్దరికి మీకు లోగడ చాలాసార్లు చెప్పాను, దిద్దుబాటు నీకు అవసరం లేకపోతే మరి కడలో అంటే లాస్ట్లో నీ జీవితము, నీ ఆత్మ ఎక్కడికి వెళుతున్నది? మనకున్నది కదా పరలోక రాజ్యము, నిత్య జీవము, అదే నిత్య జీవము, అగ్నిగుండము రెండు ఉన్నాయి కదా. మరి దిద్దుబాటు లేని జీవితము నువ్వు జీవిస్తే మరి నీ యొక్క ఆత్మ ఎక్కడ ఉంటున్నది? అగ్నిగుండంలో ఉంటుందా, పరలోక రాజ్యంలో ఉంటున్నదా? ఒకసారి మీ నోటి నుంచి వినాలని నేను ఆశపడుతున్నాను. దిద్దుబాటు లేకపోతే పరలోక రాజ్యంలో ఉంటుందా, అగ్నిగుండంలో ఉంటుందా? అగ్నిగుండంలో ఉంటుంది కదా. మరి దిద్దుబాటు అనే ఒక మాట వింటే నీకెందుకు అసహ్యం కలుగుతూ ఉన్నది? దేవుడు మాట్లాడుతున్నాడు, బాబు ఎందుకు నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు? నిన్ను నువ్వు ముందు సరి చేసుకోకుండా, నిన్ను నువ్వు దిద్దుకోకుండా, నీ పిల్లలకు చెప్పవలసిన సమయం సందర్భం ఉన్నప్పటికి కూడా నీ పిల్లలను గద్దించక, నిన్ను నువ్వు గద్దించుకొనక, దేవుడు గద్దిస్తే ఆయన గద్దింపుని వినక నీ ఇచ్చలవిడి జీవితము జీవిస్తూ మరి ఇంకెందుకయ్యా నువ్వు? దేనికి నువ్వు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. దేవుడి నామానికి స్తోత్రం.
ఏమంటున్నాడమ్మా? దేవుడు ఏమంటూ ఉన్నాడు? ఇక్కడ ఒక చిన్న మాట నేను వాడదాం అనుకుంటున్నాను. నేను దేవుడి నామానికి స్తోత్రం అంటే హల్లెలూయా అన్నారు. హల్లెలూయా అని ఎక్కడ అనాలో, ఎక్కడ సేవకుడు అనాలో కూడా కన్ఫ్యూజ్లో ఉంటున్నారు చాలామంది. అందరం చాలామంది. నేను ఒక వ్యక్తిని నేను చూశాను. హల్లెలూయా అనే ఒక మాటను నేను 180 సార్లు ఒక వాక్యంలో నిన్న ఒక పాస్టర్ లేదా ఒక సువార్థికుడు చెప్తూ ఉంటే, ఒక వాక్యం ముగిసేసరికే హల్లెలూయా అనే మాట 180 సార్లకు పైన విన్నాను, కానీ తక్కువేం లేదు. అమ్మా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకవేళ ఆ సమయము సందర్భం లేకుండా సేవకుడు హల్లెలూయా స్తోత్రం ఉన్నా కానీ మీరు నోరు మూసుకొని ఉండాలని నా ఒక సలహా. అర్థమైందమ్మా? దేనికి పడితే దానికి మనం ఇక్కడ ఏంటంటే దేవుని మాటలు ఆయన వెనుకకు వేస్తానంట, వెనుకకు పాడేస్తూ ఉన్నాడు, ఆలోచన చేయట్లేదు, వినట్లేదు. అలాంటి సమయంలో నేను హల్లెలూయా అన్నాను, మీరు హల్లెలూయా అన్నారు. దేవుడి నామాని స్తోత్రం అంటే మీరు హల్లెలూయా అన్నారు. ఏమో ఇక్కడ ఇదే ప్లేస్లో, సరే పేర్లు వద్దు, 180 సార్లు, ఇది తప్పని నేను అంటలేదమ్మా, 180 సార్లు పైగా నేను అనుకున్నాను. వాక్యం ఏం చెప్పారు? నేను వాక్యం 2 సార్లు పెట్టుకొని విన్నాను. 180 సార్లకు పైన హల్లెలూయా అంటే హల్లెలూయా, మళ్ళీ దేవుని స్తోత్రం అనేది అయ్యేరే మాటలు, ఇవన్నీ కూడా. సరే, దీని గురించి నేను సిద్ధపడి రాలేదు, ఇప్పుడు గుర్తుకొచ్చిన వాడు చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి వేసేదవు. ఆయన మాటలను వెనుకకు త్రోసి వేస్తున్నాడు అంటే వింటూ ఉన్నాడు. యేసయ్య మాటలు చెవులారా వింటున్నాడు, కళ్ళారా చూస్తున్నాడు, హృదయంలోకి చేర్చుకుంటున్నాడు, కాసేపు ఉంచుకుంటున్నాడు, వాటిని తీసి పక్కకు పడేస్తున్నాడు. ఇది ఈయన జీవిత చరిత్ర. ఈ జీవిత చరిత్రలో ఆయన వాక్యాన్ని, ఆయన మాటను వెనకకు పడివేసేవారుగా మనం ఎవరైనా ఉన్నామా? ఏ వాక్యమైనా గుర్తుందా మీలో? ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నాం కదా, ఏదైనా ఒక వాక్యం మత్తయి సువార్తలోది, మార్కు సువార్తలోది, లూకా సువార్తలోది, యోహాను సువార్తలోది ఏమైనా మీకు గుర్తుందా? మీరు చెప్పమని నేను అడగట్లేదు, మీకు గుర్తుందా? మీకు గుర్తుంటే పర్వాలేదు. ఇక్కడ అంటూ ఉన్నాడు, నా మాటలను నువ్వు వింటున్నావు, చూస్తూ ఉన్నావు, కానీ నా మాటలను వెనక పాడివేస్తున్నావయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరిలో, అందరిలో కూడా, ప్రతి ఒక్కరిలో ఇదే జరుగుతూ ఉన్నది. వాక్యం వింటూ ఉన్నారు, ఏదో ఒక మాట లోపల చేర్చుకుంటున్నారు. ఎవరైనా ఏంటమ్మా ఇవాళ వాక్యం ఏం చెప్పారు అయ్యగారు? ఖమ్మం నుంచి వచ్చిన వారు, లేదా హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి వచ్చిన అయ్యగారు ఏం చెప్పాడు అంటే, అమ్మ గురించి చెప్పాడు ఒకటే మాట, నాన్న గురించి చెప్పాడు ఒకటే మాట, చెల్లె గురించి చెప్పాడు. ఇవే, ఇంతవరకే. అసలు దాని సారాంశం ఏంటో దాని గురించి ఒక్క 2 నిమిషాలు కూడా చెప్పేంత జ్ఞానము, గుర్తింపు లేకుండా పోతూ ఉన్నారమ్మా. ఈరోజు అటువంటి విశ్వాసులు, అటువంటి పాస్టర్లు కూడా ఉన్నారు. చెప్పిన వాక్యాన్ని మరి సాయంత్రం పూట అడిగితే దాని గురించి చెప్పలేదు. ఏదో మరి ఆ బైబిల్ తీసుకొని దాన్ని చూసి దీని గురించి చెప్పానని చెప్పి మరి గుర్తు చేసుకోవడమే, కానీ అది ఒక రోజు, ఒక 2 రోజులు కూడా గుర్తుండని స్థితిలో చాలామంది పాస్టర్ సువార్థికులు కూడా ఉంటున్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు నీ హృదయములో ఉన్నాయా? నీ వెనక ఉన్నాయా? నీ పక్కన ఉన్నాయా? ఎడం పక్కన, నీ కుడి పక్కన ఉన్నాయా? నీ వెనక, లేదా నీ ముందు నడుస్తున్నాయా? నీ ముందు నడవాలి. యేసయ్య మాటలు, ఆయన గద్దింపు, ఆ మాటలు నీ ముందు నడవాలి. ఆ మాటలు నీ కంటికి కనపడాలి, నీ హృదయానికి తట్టాలి, అవి జ్ఞాపకములోనికి రావాలి, కంటికి కనిపించాలి. ఆ విధంగా ఆయన ఒక మాటలను నీ హృదయంలో చేర్చుకొని ఒక జీవితములో, నీ ఒక జీవిత పయనములో వాటిని ముందు పెట్టుకున్నాడు. నువ్వేదో జేబులో ఏదో పెట్టుకున్నట్లుగా, ఒక కచ్చి పెట్టుకున్నట్లుగానో, లేకపోతే చిన్న పర్సు పెట్టుకున్నట్లుగానో, లేకపోతే డబ్బులు పెట్టుకున్నట్లుగానో, వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నట్లుగా కాదు. ఇవాళ డబ్బులు జేబులో పెట్టుకొని గుండి పెట్టుకున్నాను. ఎందుకంటే డబ్బులు ఎక్కడ కూర్చుంటే, పోతూ ఉంటే కింద పడిపోతూ ఉన్నాయేమో, లేకపోతే ఎవరన్నా చేయబడి తీస్తారేమో, కాస్త ఇవాళ కొంచెం ఒక 5,000 దాకున్న జేబులో అని చెప్పి ఆటో ఛార్జీలు, కారు ఛార్జీలు కావాల్సి వచ్చి నేను ఆ ఒక బటన్ పెట్టుకున్నాను. నేను ఎందుకు నేను చెప్తున్నా అంటే, దేవుని ఒక మాట, దేవుని ఒక వాక్యము దాచిపెట్టుకునేది కాదు. అది నువ్వు ఇతరులకు ప్రకటించాలి.
అది నువ్వు ప్రకటించే స్థాయిలో నువ్వు ముందుండాలి. ఈ విశ్వాస జీవితంలో అది ముందు నడుస్తూ ఉండాలి. నీ హృదయంలో నుంచి ప్రతి ఒక్క అడుగుకి ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క అడుగుకి ఒక మాట, ఇటువంటి జీవితము కలిగిన వారముగా, దగ్గర సంబంధముగా కలిగి మనం ఉండాలి. అంతే అంటే అడిగేయంగానే వాక్యం గుర్తురావటం కాదు. అట్లా నువ్వు వెళుతూ ఉన్న సమయంలో, నువ్వు మాట్లాడుతున్న సమయంలో, నువ్వు పనులు చేస్తూ ఉన్న సమయంలో వీలైనంత వరకు నువ్వు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని గద్దింపును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దిద్దుబాటును నేర్చుకోవాలి. ఈ దిద్దుబాటు లేని ప్రజలు ఎందరో మంది మరి ఏ విధంగా అర్థమయ్యారో మీకు తెలియదు కాదు. ఏమో ఒక వ్యక్తి ఏం చేస్తాడు, ఒక రాజు ఆ యాజకులు అర్పించే ఆ ఒక దేవుని మందిరంలోనికి, గర్భగుడిలోనికి వెళ్ళి ఆయన పూజలు చేయాలని, దేవునికి అర్పించాలని చెప్పి వెళుతుంటే అక్కడున్న లేవీయులందరూ కూడా, ఏంటయ్యా ఇది నీ పని కాదు, ఇది నీ పని కాదు కదా, ఇది మా పని కదా, మాకు దేవుడు అప్పగించాడు కదా, నీవెందుకు రాజా నువ్వు ఈ విధంగా వెళుతున్నావంటే వారి మీద కన్నెర చేసి ఆయనకున్న హక్కుతోటి, అధికారముతోటి రాజరికాన్ని వారికి చూపించి లోపలికి దూసుకొని వెళ్ళాడు. లోపలికి దూసుకొని వెళ్ళాడు. అక్కడ ఉండగానే అతనికి ఏం జరిగింది? కుష్ఠరోగం అనేది తనలోనికి వచ్చినది. దిద్దుబాటు లేని వారు అక్కడ సేవకులు చెబుతున్నారు కదా, నీవు దిద్దుకో, ఇదిగో ఇక్కడ నీ పని కాదు, మా పని, దేవుడు మాకు కదా అప్పగించింది, నువ్వెందుకు వెళ్తున్నావు దేవుని దగ్గరికి, అక్కడికి ఆ స్థలానికి నువ్వెందుకు వెళుతున్నావు, మేము వెళ్ళాలి కదా అంటే వారిని గద్దించాడు. మరి ఆ ఒక కుష్టు ఆయన మీదికి రావటం ఆయన గమనించాడు. గమనించిన తర్వాత జరిగింది ఏంటమ్మా? మంచం పట్టాడు. అక్కడి నుంచి అర్థం చేసుకొని ఆ సేవకులు చూస్తూ ఉండగా చిన్నగా బయటికి వచ్చి మంచం పట్టినాడు. మంచం పట్టిన వ్యక్తి దిద్దుబాటు లేకుండానే మరణించాడు. మారు మనసు లేకుండానే ఆయన మరణించాడు. ఈరోజు ఇదే విధంగా దిద్దుబాటు లేకుండా చాలా మంది ఎన్నో దేవుని ఉగ్రతలు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఒక్క కోపాన్ని మనం అనుభవించే స్థితిలో మనం ఉన్నామా? మన మీద చూపెట్టే స్థితిలో మనం ఉన్నామా? మన కుటుంబం ఉన్నదా? మనం ఎక్కడ ఏ విధంగా ఉంటే ఆయన కోపం అనేది మన మీద చూపిస్తూ ఉన్నాడనేది మనము చూసుకోవాలి. మనం దిద్దుబాటు అనేది మనము దిద్దుకోవాలి. ఆయన మాటలను వెనక వేయటం కాదు, గుండెలోకి చేర్చుకోవాలి. ఆయన మాటలను గుండెలోకి చేర్చుకోవాలి. ఇక్కడ ఈ రోమా 2వ అధ్యాయం రోమా 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు విడివిడిగా చదువుకుందాం. ఎదుటి వానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా. ఇక్కడ దిద్దుబాటు లేకుండా ఇతరుల గురించి దేవుని మాటలు ఇతరులతో మాట్లాడుతున్న ఒక విధానాన్ని బట్టి ఇక్కడ నేను రిఫరెన్స్ మీకు చూపెడుతూ ఉన్నాను. రోమీయులకు 2వ అధ్యాయము 21వ వచనం. ఎదుటి వానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా. ఎదుటి వానికి బోధిస్తున్నావు, సరే, నీకెవరు బోధించాలి? నీకు నువ్వు బోధించుకోవా? ఇది తప్పు అని ఒకరికి చెబుతున్నావు కదా, ఆ తప్పు అన్న సంగతి నీకు కూడా తెలుసు కదా. అబద్ధం ఆడొద్దు అంటున్నావు, కరెక్టే, మరి నువ్వు ఆడుతూ ఉన్నావు కదా. మోసము చేయొద్దు అంటున్నావు, మరి నువ్వు చేస్తూ ఉన్నావు కదా. తల్లిదండ్రులను సన్మానించాలి బాబు అంటున్నావు, మరి నీవు అక్కడ బజార్లో నువ్వు తల్లిదండ్రులను దూషిస్తూ ఉన్నావు కదా. దూషించడమే కాదు, కొడుతూ ఉన్నావు కూడా. ఈరోజు ఎవరైనా తల్లిదండ్రులను దూషించిన వారు ఉంటే, తల్లిదండ్రులను కొట్టిన వారు ఉంటే ఈరోజు పశ్చాత్తాపడండి, మంచి అవకాశం. లేకపోతే ఆ శాపం ఎంత కాలానికైనా సరే నీకు ఉంటూ ఉన్నది. ఈరోజు పశ్చాత్తాపడు. ప్రభువా, యేసయ్య, నా తండ్రిని దూషించాను ప్రభువా, దుర్భాషలు ఆడాను ప్రభువా, నా తండ్రిని కొట్టాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నువ్వు అడుగు. అయితే ఈ విధంగా తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి అని నువ్వేమో అవమానిస్తూ ఉన్నావు. ఎలా మరి? నీకు నువ్వు చెప్పుకోవా? ఇతరులకు చెబుతున్నావుగా, నీ మనస్సాక్షిని గద్దిస్తలేదా నిన్ను? నీకు నువ్వు చెప్పుకోవాలి కదా. ఎదుటి వానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా.
దొంగిల్లవద్దని ప్రకటించు, నీవు దొంగిల్లేదవా. అందరికీ అమ్మా, పాస్టర్లు, సువార్థికులు, విశ్వాసులు అందరికీ దొంగిల్లవద్దని చెప్పి ఇతరులకు చెబుతున్న నీవు దొంగిలుతావా? దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తావా? ఇతరులకేమో దొంగతనం చేయొద్దు. ఏది యేసుక్రీస్తు శిష్యులలో ఇస్కరియోతు యూదా గారు ఏమంటాడమ్మా, ఎందుకమ్మా ఈ అత్తరు ఇంతగా ఖర్చు చేశావు? ఇది అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా, ఇది అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా. కానీ ఎంత నీతి కలిగిన మాట ఇది, ఎంత యథార్థం కలిగిన మాట, ఎంత కనికరము కలిగిన మాట. కానీ మాట మాత్రమే కనికరము కలిగిన మాట. కానీ అదే అత్తరు ఆయన గారికి ఇస్తే, అమ్మి ఆయన గారికి ఇస్తే, బీదలకు ఖర్చు పెట్టకుండా ఆయన గారికి ఇస్తే, ఆ డబ్బు సంచిలో వేస్తే ఆ డబ్బు సంచి ఆయన దగ్గరే ఉంటూ ఉన్నదట. అందుకని ఆ డబ్బు సంచిలో ఉన్నదంతా కూడా దొంగిలుతూ వస్తూ ఉన్నాడట. అందుకే అంటున్నాడు, బీదలకి ఎందుకు ఇస్తున్నావు? మా ఇంత బీదలకి ఇవ్వవచ్చు కదా, ఎందుకు దీన్ని ఈ విధంగా నువ్వు ఖర్చు చేస్తూ ఉన్నావు అని చెప్పి ఆయన ఒక మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ కింద మనకి ఆ అధ్యాయంలో మనకు యోహాను సువార్తలో కనపడుతూనే ఉందమ్మా. మాట ఒకటి ఉంటూ ఉన్నది, చాత ఒకటి ఉంటూ ఉన్నది. దొంగిల్లవద్దని చెప్పు, నీవు దొంగిల్లుతూ ఉన్నావు కదా. అంటే ఏంటంటే, నలుగురు కూడుతారు కదా, ఒక్కోసారి 10 మంది, 20 మంది, 30 మంది ఒకరితో స్టార్ట్ అయ్యి ఏమవుతుందంటే 50-60 మంది కూడా చేరుకుంటారు. ఏమైంది, దొంగతనం చేశాడా? సరే బాబు, ఎందుకు చేసావా దొంగతనం, ఇంకోసారి చేయబాకు అని చెప్పి, లేదా చట్టం ఉంది వారికి అప్పగించడం, లేదా పెద్ద మనుషులు ఉన్నారు వారి ముందు పెట్టడము. అలా కాకుండా వీరేదో నీతి పరులాగా, ఇదేం బుద్ధయ్యా నీకు దొంగతనం చేయటం, నువ్వు ఇక్కడ చేయలేదు, మరి నీ బజార్లో చేస్తున్నావు కదా, ఏదో ఊర్లో చేస్తూ ఉన్నావు కదా, మరి అలాంటి మనస్సు కలిగి నీవు ఎలా చెప్పగలుగుతూ ఉన్నావు? అంటే నీ మనస్సాక్షిని గద్దించట్లేదా? నీవు దిద్దుకోవా? ఇక్కడ అదే మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎదుటి వాడిని బోధించు, నీకు నీవే బోధించుకొనవా? దొంగిల్లవద్దని ప్రకటించు, నీవు దొంగిలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు వ్యభిచరించేదవా? ఏమో, వ్యభిచరించవద్దని చెప్పు, నీవు వ్యభిచరిస్తావా? నీవు ఇతరులకి అమ్మా వ్యభిచారము చెయ్యవద్దు, ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఒకటమ్మా, వ్యభిచారము చెయ్యవద్దు అని చెప్పి నువ్వు ఇతరులకు చెబుతూ ఉన్నావు కదా, నీవు వ్యభిచరిస్తూ ఉన్నావు కదా. మరి నీవు వ్యభిచరిస్తూ ఉన్నావు కదా. వ్యభిచారం అంటే ఎందరికి తెలుసో ఎందరికి తెలియదో, ఏ విధంగా అర్థం చేసుకున్నారో, ఏ విధంగా అర్థం చేసుకోలేకపోతున్నారో తెలియదు. కానీ వ్యభిచారము అంటే వారికి కొన్ని గృహాలు, కొంతమంది వారు ఉంటారమ్మా ఒక బజారులో, వారు ఒక బ్రతుకు తెరువు కోసము వారు వ్యభిచారము చేస్తూ కొన్ని బజార్లో, నా చిన్నతనంలో కూడా చూశాను, ఆ రైలు పట్టాలు ఏమంటే కొన్ని ఇండ్లు ఉండేవి. ఆ ఇంట్లో నా చిన్న పిల్లవాడినంటే నాకు ఒక 8-9 సంవత్సరాల వయసు ఉంటుంది. అది ఏంటనేది నాకు వయసు వచ్చిన తర్వాత నాకు తెలిసింది. నేను ఎవరు తీసుకెళ్లారో నేను పేరు చెప్పను, నన్ను తీసుకెళ్లారు ఒక ఆడ మనిషి, నన్ను అక్కడ తీసుకొని వెళ్ళింది. నేను పేరు చెప్పను, అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అట్లా వ్యభిచారం చేసే గృహాలు కొన్ని ఉన్నాయి, దానికి కొంతమంది మనుషులు ఉన్నారు. కానీ ఈరోజు అంటే అది పాపము కాదని నేను చెప్పట్లే, కానీ అది పాపమే. ఎక్కడ చేసినా, ఎవరు చేసినా వ్యభిచారమే, పాపమే. దానికి శిక్షే, పశ్చాత్తాపం లేకపోతే. అయితే ఈరోజు ఆ విధంగా కుటుంబాలు కాకుండా ఈరోజు ఏమవుతూ ఉన్నదంటే, వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. భర్తను కాదని భార్య ఏదే పురుషునితో సంబంధం పెట్టుకుంటూ ఉంది. భార్యని కాదని భర్త ఏదో వాళ్ళతో సంబంధం పెట్టుకుంటూ ఉన్నారు. ఇది వ్యభిచారమా కాదా? తెలుసా? చాలా మంది అనుకుంటున్నారు వ్యభిచారం అంటే అది, కానీ ఇది కాదు. భర్తను మోసం చేసి ఏదో పురుషుడితో కూడటం వ్యభిచారం కాదు. భార్యను మోసం చేసి భార్యను కాదని ఏదో స్త్రీని కూడటం వ్యభిచారం కాదని చెప్పి అనుకుంటున్నారు. కానీ నీవు పెళ్లి చేసుకున్న తర్వాత
నీవు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్యతోటే నీ భర్తతోటే ఏకీభవించి నీవు ఇద్దరు కలయికతో ఉండాల్సిందే, కానీ ఏదే విధముగా ఉండకూడదు. ఇదివరకు ఇప్పుడు నేను చెప్పబోయే మాట నేను చెప్పాను లేదో కానీ మీరు ఎవరు కూడా తప్పు పట్టవద్దు. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, కరెక్ట్గా చెప్పండి. వ్యభిచారం అనేది పెళ్ళి కాకముందైనా పెళ్ళైన తర్వాత అయినా, పెళ్ళి కాకముందు ఏదే పురుషుణ్ణి ప్రేమించైనా తన శరీరాన్ని తనకి అప్పగించుకుంటే అది వ్యభిచారమే. మరి ఈ విధంగా యవనస్తులు కొన్నిసార్లు బలహీనుల్లో ఏం చేస్తూ ఉంటారంటే, వారికి 18, 19, 20 సంవత్సరాలు లేదా 21, 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ యవన దశలో ఏమవుతూ ఉన్నది అంటే, నేను నా శరీరాన్ని సుఖపెట్టుకోవాలి ఏదో పురుషునితోటి ఏదో స్త్రీతోటి, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. తల్లిదండ్రులారా, పిల్లలారా, నేను చెప్పేది కాస్త మనసులో పెట్టుకోండి. అమ్మ, నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు పిల్లలు ఒక వ్యక్తితో నా శరీరాన్ని ఇచ్చి నేను సుఖపడాలని ఒక పురుషుడు, ఒక యవనస్తుడు కానీ యవనస్తురాలు కానీ అనుకొని వారు కలిసి దేవుని దృష్టికి పాపముగా ఎంచబడటము కరెక్ట్ అంటారా? లేకపోతే ఈడొచ్చిన పిల్లలు వారి అమ్మమ్మ గారితోటో, నాయనమ్మ గారితోటో, తాతయ్యతోటో, పిన్నితోటో, అత్తతోటో, ఎవరితోనో తల్లిదండ్రులతో చెప్పించి, ఇదిగో నీ కుమారుడు ఈ విధంగా ఉన్నాడు, నీ కుమార్తె ఈ విధంగా ఉన్నది, వారికి పెళ్లి చెయ్యి అని చెప్పి ఇతరులతో వారికి తల్లిదండ్రులకు తెలియపరిచి వారు పెళ్లి చేస్తే ఆ భర్తతోటి ఆ భార్యతోటి మరి కలిసి ఉండటం మంచిదంటారా? వివాహము చేసుకోకుండా శరీరము ఇతరులకు ఇచ్చి పాపము తెచ్చుకొని పాపము ద్వారా వచ్చు జీతము మరణాన్ని తెచ్చుకోవడం మంచిదంటారా? తల్లిదండ్రుల దగ్గర కాస్త సిగ్గు విడిచైనా సరే నాకు వివాహము కావాలని వివాహము చేసుకొని ఇతరులకు నీ భర్తకు నీ భార్యకు శరీరం ఇస్తే కరెక్ట్ అంటారా? ఏది కరెక్ట్? నన్ను అడిగితే నేను అంటాను కదా, నీవు ఆ ఒక స్థితికి నువ్వు దిగజారి ఉన్నట్లయితే, నీకు వీడియో వచ్చి ఉన్నట్లయితే, నీ తల్లిదండ్రులకు నువ్వు చెప్పటం నీకు మొహమాటముగా ఉంటే నీ ఇరుగు పొరుగు వారితో చెప్పించి, అమ్మ నాకు పెళ్లి చేయి, నాన్న నాకు పెళ్లి చేయి. ఎందుకు? దేనికి? నీకు 18 కదా, మా అమ్మాయికి 18 వచ్చాయండి, మరి అమ్మాయి కోరికలు చాలా ఉన్నాయి కదా, మా అబ్బాయికి 20 సంవత్సరాలు వచ్చాయండి, మరి అబ్బాయి కోరికలు చాలా ఉన్నాయి కదా, ఎక్కడ తీర్చుకోవాలి? ఎక్కడ? ఈ బజార్లో కాదండి, అక్కడ బజార్లో కాదండి, పక్క ఊర్లో ఉన్నాయి కదా వ్యభిచార ఈ యొక్క ఇండ్లు ఉన్నాయి కదా, స్త్రీలు ఉన్నారు కదా, అక్కడికి వెళతాము. పురుషులు అంటారా, వాళ్ళే వస్తారు, ఎక్కడైనా కనుసైగా చేస్తే చాలు, కాలు అటు తిప్పితే అటు వస్తారు, ఇటు తిప్పితే ఇటు వస్తారు, ఏదో ఒక విధంగా. మరి ఇన్ని కోరికలున్న వారి మనసును వెరగవా? తల్లి అయితే 18 సంవత్సరాలకి పెళ్లి చేసుకోవాలి, తండ్రి అయితే 21 సంవత్సరానికే పెళ్లి చేసుకోవాలి. వారికి పుట్టిన పిల్లల మట్టికి 18, 19, 20, 22 చేసుకోకూడదంటమ్మా. మొన్న ఇక్కడున్న మా అన్నయ్య బిడ్డ చంద్రకళ ఒక సంబంధం చూసింది. ఎవరో కాదు, మా పెద్దమ్మ కొడుకు చిన్న బిడ్డ అంట. ఆమెకి 29 సంవత్సరాలు వచ్చాయంట, అవతల వ్యక్తికి 31 వచ్చిందంట. ఇంకేం చేస్తారమ్మ వీళ్ళు? 29 సంవత్సరాలు వచ్చిన తర్వాత 31 సంవత్సరం వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు? సహముసులు అయ్యారు కదా. బైబిల్లో ఏమంటుంది మనతోటి? ఏమో, నీకు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు నీకు అధిక బలం అంటే, నువ్వు అంత దేవుడి వాక్యంలో అంత పట్టు కలిగిన ఉంటే 80 సంవత్సరాలు అన్న మాట కరెక్టే కాబట్టి అది నెరవేరుతూ ఉన్నది. మరి ఇప్పుడు 30వ సంవత్సరానికి వచ్చిన తర్వాత ఏంటయ్యా, భార్యను పట్టుకొని రోడ్లమ్మంటే అలా సరదాగా తిరుగుతావా? సుఖభోగాలు ఏమి లేవా? ఇద్దరికి సంతోషం సుఖం అనేది ఏమీ లేదా? అమ్మా ఇట్లా మాట్లాడుతున్నది మీరు అనుకోవద్దమ్మా, నేను ఉన్నది మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులారా, పిల్లలారా, మీ వయసు ఎంత వచ్చినది? గురి పెట్టుకోండి. ఒక బ్రతుకు తెరువు, మనం ఇది సంపాదించాలి, ఇది తినాలి, ఇదిగో మనం తాగే పానీయం ఏదైతే దేవుడికి నచ్చినదో అది తాగాలి. ఏ విధంగా మనము ఏ వయసును అంటారు కదమ్మా, మన పెద్దలు ఎప్పుడైనా అనంగా విన్నారమ్మా, ఏ వయసున తీరే ముచ్చట ఆ వయసున తీరాలటమ్మా. 29 సంవత్సరాల అమ్మాయి అంట, 31 సంవత్సరం అంట. ఎట్లా చెప్పండి మీరు? అమ్మా ఇటువంటి వారు అదేంటండి, మా అబ్బాయిలు కూడా అక్కడ ఇక్కడ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వివాహాలు కాదంటే మరి నువ్వు దేవుడికి ప్రార్థన చేయి. దేవుడికి ప్రార్థన చేసి తొందరగా నువ్వు మరి మెలకువతో
తెచ్చుకొని దేవునికి ప్రార్థన చేసి వారికి వివాహం చెయ్యి. అంతేకాని ఒక సంవత్సరం ఆగు అంటే అక్కడ ఇంకో సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. కోట పెరిగినట్టు, గుట్ట పెరిగినట్టు పాపం పెరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఏదో అయ్యేసరికి జరిగేది ఏమిటి అంటే నీకు కన్నీళ్ళే కానీ మిగిలేది సంతోషం అనేది లేదు. ఒక కుటుంబంలో నేను ఒక సాక్ష్యం విన్నాను. ఏమిటి అంటే ఒక కుమారుడట తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉంటే కుమారుడు చదువుకుంటూనే ఉన్నాడు, ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. అక్కడక్కడ యవనస్తులు లేదా స్త్రీలు ఆ వ్యభిచార స్త్రీలతో పోతూ ఉన్న సమయంలో అతను ఈ తల్లిదండ్రుల మధ్యలో కూర్చొని ఈ భోజనం చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడే తల్లిదండ్రులు కలిసి భోజనం చేస్తున్న సమయంలో తల్లి తండ్రి అడిగారట, ఏరా బాబు ఏం సంగతి, ఎందుకు నీవు పుట్టిన కాడి నుంచి కూడా లావుగానే ఉన్నావు కదా, ఎందుకు ఇట్లా బక్కగా అవుతున్నావు అని చెప్పని హాస్పిటల్లోకి తీసుకొని వెళితే అక్కడ తేలింది ఏంటంటే అతనికి ఎయిడ్స్ వ్యాధి అని తేలిందమ్మా. అర్థమవుతుందా? వినపడ్డవారు చేతుల పైకి ఎత్తండి. వినపడ్డవారు. ఈ విధంగా మనం కొనుక్కొని అంటే కొనుక్కొని మనం తింటాం కదా, మాంసం అని, చేపలని, మరి గోంగూర, ఎండు చేపలు ఇవన్నీ కూడా కొనుక్కొని తింటాం కదా. కొనుక్కొని మనం ఇటువంటి ఒక దుఃఖాన్ని మనం తెచ్చుకున్నట్లే. డబ్బు కోసం ఆశపడి పిల్లలు వివాహాలు జరగకుండా పిల్లలు ఏదే తప్పుడు దారి పడితే మరి వారు ఏమైపోతూ ఉన్నారో కూడా మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వ్యభిచారం అనేది ఈ విధంగా ఉన్నది. కొంచెమే చెప్పాను, చాలా చెప్పాలంటే మొత్తం దానికే సరిపోతూ ఉన్నది. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, చూద్దాం. వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను, నీవు గుళ్ళను దోచెదవా? విగ్రహాలను అసహించుకుంటున్నావు. ఆ విగ్రహం చూడగానే ఏంటి విగ్రహం ఇట్లుంది, ఏంటి బూతు బొమ్మలు అయ్యి. ఎంత నీతిగల మాటలు. అగో అట్లా అంటారు, ఇట్లా అంటారు. అలాంటి వారంట గుళ్ళనే దోచుకుంటారంట. అంటే ఇక్కడ నేను పేరు చెబుతున్నాను, ఎవరైనా అభిమానులు ఉంటే మీరు బాధపడవద్దు. ఒక సేవకుడి దగ్గరికంట 1,00,000 మంది వస్తారంట. మా 1,00,000కు పై మంది అయ్యారంట. ఇప్పుడు ఆయన గారు పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నాడు. మరి మందులు ఇస్తూ ఉన్నాడు. ఎవరికైనా కరువు వచ్చిందంటే బియ్యము, మరి గింజలు కావాల్సినవన్నీ కూడా పంపిస్తూ ఉంటాడట. మంచి పని. అయితే ఈ మధ్య విలేకరులు ఏం చేస్తూ ఉన్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఇదిగో ఫలాని సేవకుడికి ఇంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది. అమ్మా, ఈ మాట నేను క్రైస్తవుడినయుండి తోటి క్రైస్తవుడి గురించి, ఒక పాస్టర్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అది నిజమే వారు చెప్పిన మాట. నీకు 1 కోటి రూపాయల ఆదాయం వచ్చింది. అమ్మ మంచిగా అర్థం చేసుకోండి. 1 కోటి రూపాయలు పాస్టర్కో సువార్థికుడికో 1 కోటి రూపాయల ఆదాయం వచ్చింది. మన పాత నిబంధనల లెక్క ప్రకారం చూసుకుంటే నీవు నీ పిల్లలు పోషింపబడి, అంటే ఇతరులు తెచ్చే వాటితోటి నీవు నీ పిల్లలు పోషింపబడి ఆ ధాన్యమే కానీ, ఆ ఎండియే కానీ, ఆ బంగారమే కానీ, ఆ ఎద్దులే కానీ, గొర్రెలే కానీ, మేకలే కానీ వెనక ఆ ఒక ఖజానాలో దాచబడి ఉండాలి. దేనికి అంటే చుట్టుపక్కల ప్రాంతంలో వచ్చిన వారు, బీదవారు ఎవరైతే ఉన్నారో వారికి ఖర్చు చేయాలి. ఇది మనకు దేవుడు ఇచ్చిన ఒక పద్ధతి. అయితే ఇక్కడ 1 కోటి రూపాయలు వచ్చినప్పుడు ఇతను ఏం చేస్తూ ఉన్నాడు, 30 లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఇంకెంత ఉన్నాయమ్మా 1 కోటి రూపాయల్లో? ఎన్ని లక్షలు అయితే 1 కోటి రూపాయలమ్మా? 100 లక్షలు అయితే 1 కోటి రూపాయలు. 30 లక్షలు ఖర్చు పెడితే ఇంకెంత ఉంటాయి? మరి 70 దాచిపెట్టుకుంటే ఎట్లమ్మా చెప్పండి? బీదవారు నీ సంఘంలో ఉన్నవారే బీదవారా? ఇంకేరే చోట్ల ఎక్కడ లేరా? 70 లక్షలు 100 రూపాయలు తినడానికి అసలు నాకు అర్థం కావట్లే. మాట్లాడితే అంటారు కదా, ఇదిగో దేవుని సేవకుడు తినటానికి అర్హుడు కాదని ఎవరున్నారు? దానికి ఒక పద్ధతి అంటూ ఉన్నది.
₹1,00,00,000 వస్తే 30 లక్షలు ఖర్చు పెట్టి 70 లక్షలు నీ తరతరాలకు దాచిపెట్టుకుంటావా? ఇదేనా నీకు దేవుడు చెప్పింది? ఈరోజు ఇటువంటి మాటలు విలేకరులు మాట్లాడుతూ ఉంటే నేను వార్తల్లోనూ యూట్యూబ్లోనూ చూస్తూ ఉన్నానమ్మా. నువ్వు విగ్రహాలను చీయని నీవు గుళ్ళను దోచుకుంటావా? కానుకలను దోచుకుంటావా? ఇదేనా నీకున్న మంచి బుద్ధి? ఇదేనా? చూద్దాం. ఇక్కడ ఇంకొంచెం నేను ముందుకు తీసుకొని వస్తాను. 23 ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు రోమియోలకు అధ్యాయం 2వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నా. 23వ వచనం ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచెదవా? అంతే కదా అమ్మా. ధర్మశాస్త్రాన్ని గురించి అతిశయపడుతున్నావు, గొప్పగా చెబుతూ ఉన్నావు, గొప్పగా పొగుడుతూ ఉన్నావు, గొప్పగా అనుకుంటూ ఉన్నావు, నీ మనసులో కూడా తెచ్చుకుంటూ ఉన్నావు, కరెక్టే. కానీ ఆచరణ లేదు కదా, ఆచరణ లేదు కదా. ఇది దేవునికి అవమానము తీసుకొని వస్తూ ఉన్నావు కదా. మంచి మంచి బట్టలు కట్టుకొని, మంచి మంచి బంగారం పెట్టుకొని, బంగారం లేకపోతే ఆ ఒక డూప్లికేట్ వాటిని తగిలించుకొని, రకరకాలుగా తగిలించుకొని వస్తూ ఉన్నావు కదా. మంచి మంచి కార్లు వేసుకొని వస్తూ ఉన్నావు కదా. నువ్వు ముందు వెళితే నీ ముందు ఒక 5గురు, నీ వెనక ఒక 10 మంది, ఇటుపక్క చూస్తే జనం, ఇటుపక్క చూస్తే జనం. ఎక్కడి నుంచి వచ్చినది ఇదంతా? కూడా ఆయన బోధిస్తేనే కదా, ఆయన బోధనను బోధిస్తేనే కదా ఈరోజు నీకు ఈ పేరు వచ్చినది. నువ్వు బోధిస్తూ ఉన్నావే కానీ దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నావు కదా. దేవుణ్ణి అవమానపరచడానికేనా నిన్ను సృష్టించింది? లేదా దేవుణ్ణి మహిమపరచడానికి కొరక నిన్ను సృష్టించింది? చెప్పండి. దేవుణ్ణి మహిమపరచడం కొరక, దేవుణ్ణి అవమానపరచడం కొరక? ఇక్కడ ఇతను ఇదే చేస్తూ ఉన్నాడు. నీవు ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ఎందుకు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వ్యర్థపరుస్తున్నావు? దేవునికి అపకీర్తి ఎందుకు చేస్తూ ఉన్నావు అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. మనలో ఎవరైనా ఉన్నారా బైబిల్ చదువుకుంటూ కూడా ఇతరులకు మంచి భక్తులను అనిపించుకోవటం, పెద్దగా కేకలేసి ప్రార్థన చేసి మంచి ప్రార్థన పనులు అనిపించుకోవటం, అటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మనల్ని మనం సరి చేసుకోవాలి. చూద్దాం. 24వ వచనం వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. అమ్మా, మిమ్మును బట్టియే కదా. ఎవరిని బట్టి? ఎవరైతే దేవునికి విరుద్ధంగా ఉంటూ ఉన్నారో వారిని బట్టే అమ్మా, వారిని బట్టే కదా అన్యజనులు దేవుణ్ణి వ్యర్థముగా అనుకుంటున్నారు, దేవుడు వ్యర్థుడు అనుకుంటున్నారు, ఆయన వాక్యం వ్యర్థమైంది అనుకుంటున్నారు. ఆయనను అంగీకరించిన ఈ యొక్క కపట భక్తులు వ్యర్థమని చెప్పి అనుకుంటున్నారు కదా. ఈరోజు మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏ విధంగా ఉన్నాం? దేవునికి దగ్గరగా జీవిస్తున్నాము అని అనిపించుకుంటున్నామా? నిజంగా జీవిస్తూ ఉన్నామా? భక్తిగా ఉన్నామా? కపట భక్తిగా ఉన్నామా? కపట భక్తుల్లో ఏ విధంగా ఉన్నాం మనం? భక్తి, పరిపూర్ణమైన భక్తి నాలో ఉన్నది చూడు ప్రభువా. లేదా ప్రభువా, పరిపూర్ణమైన కపటము లేని భక్తిపరునిగా నన్ను చేయి ప్రభువా అని చెప్పి మనం అడిగితే ఆయన తప్పకుండా కపట భక్తి అనేది మనలో లేకుండా చేస్తాడు. అడగండి ఒకసారి, ప్రభువా. అందరూ అనండి, ప్రభువా. అడగండి దేవుణ్ణి, ప్రభువా కపట భక్తి నాలో లేకుండా చేయి ప్రభువా. యథార్థమైన భక్తి మాత్రమే నాలో ఉండాలి ప్రభువా. ఆమేన్. అందరికి కూడా దేవుడు ఇటువంటి శక్తి, మా అందరికి కూడా భక్తి కలిగి ఉండే శక్తి దేవుడు మనకు అనుగ్రహించును గాక. అయితే కింద నేను కొన్ని వచనాలు నేను చదివిపిస్తాను. నీవు ఫస్ట్ మనము కీర్తన 50వ కీర్తన చదువుకున్నాం కదమ్మా. 16వ వచనం, 17వ వచనము, ఇప్పుడు 18వ వచనం. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? కీర్తనుడు 50వ కీర్తన 17వ వచనము. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు. దొంగను చూస్తే లాభం వస్తూ ఉన్నది కదా, నువ్వు అందుకే నీ మంచితనం అంతా పక్కకు పెడతావు, నీ భక్తి అంతా కూడా పక్కకు పెడతావు. ఇక్కడ లాభం,
ఒక 2,000, 3,000, 10,000 లేకపోతే 1,00,000, ఇవన్నీ కూడా మనకి లాభముగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ భక్తంతా కూడా పక్కకు పెట్టి దొంగను చూసి దొంగతో ఏకీభవిస్తూ ఉన్నావు. ఉన్నారా? ఎవరైనా ఎక్కడైనా కూర్చున్న వారు కానివ్వండి, మైక్ ద్వారా వింటున్న వారు కానివ్వండి, ఒకవేళ మీ ఇంకా ఆ స్థాయికి మేము దిగజారిపోలేదంటే ఒకవేళ రేపు భవిష్యత్తులో అలాంటి వారు మరి ఎదురు పడతారేమో, అలాంటి అవకాశం మనకు కూడా వస్తున్నదేమో. జాగ్రత్త పడాలి. దొంగను చూసినప్పుడు అతను దొంగతనం చేస్తూ ఉన్నాడు అని చెప్పి మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఈ దొంగతనానికి నాకు ఏ సంబంధము లేదు అతనికి చెప్పే స్థాయిలో నువ్వు ఉంటే, ఆయన ఏ స్థాయిలో ఉంటే నువ్వు చెప్పు. లేదంటావా, నాకు అవసరం లేదు ప్రభువా అంటాడు కదా. బాబు ఇగో ఈ మూట ఎత్తవా అంటారు. అతని దొంగను మనకు తెలుసు. ఆ మూట ఎత్తితే మనకు లాభం. ఎలా లాభం? ఆ మూట తీసుకుపోయి అక్కడ అమ్మితే ఆ వచ్చిన లాభంలో తీసుకొని వచ్చి నీకు ఎక్కడో ఒక్కడో అంతో ఇంతో ఇస్తాడు. ఎత్తినందుకే. ఎందుకంటే అక్కడ ఎత్తేవారు లేరు. మోస శక్తి ఆయనకు ఉంది, కానీ కింద నుంచి పైకి లేపి మోస శక్తి ఆయనకు లేదు. ఎందుకంటే ఇటువంటి అనుభవాలు నా జీవితంలో ఉన్నాయమ్మా. చిన్న దొంగతనం చేస్తాను ఎదురు చెప్పా కదా, అలాంటి అనుభవం నాలో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇలాంటివి నేను చాలా చూశాను. ఇటువంటి మనకు ఎదురు పడతాయి. బాబు నువ్వు ఏమి లేదయ్యా, నా పక్క నిలిచానుండు, అంతవరకే. నువ్వు నా పక్కన నిలిచానుండు, నీకు వాటా ఇస్తా, అంతే. ఇక్కడ ఒక్క మాట లేదు, 2 మాటలు లేదు. వాటా ఇస్తానండగా మాట కూడా లేదు కదా. అక్కడ చక్కగా నిలబడి ఉంటారు. ఆడవారే కానివ్వండి, మగవారే కానివ్వండి, ఎందుకంటే వాటా వస్తుంది కదా. అందుకే నువ్వు దొంగను చూసి నువ్వు ఏకీభవిస్తావు. నా మాటలు నువ్వు ఎందుకు చెబుతున్నావు? కపట భక్తుడాలా, ఇది కపట భక్తి కదా. ఇక్కడ కింద అదే 17వ వచనంలో 18వ వచనం కింద మొదటి నుంచి, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. ఏమా? వ్యభిచారులను చూసి వారితో సాంగత్యము చేసేదవు. సహవాసం యేసయ్యేమో నాతో సహవాసం కలిగి ఉండండి ప్రజలారా, నాతో మీరు సహవాసం కలిగి ఉండండి, అది మీకు ఆశీర్వాదకరమని యేసయ్య అంటే, వ్యభిచారిని చూసి నీతో సాంగత్యం చేస్తానమ్మా బాబు, నీతో నేను సాంగత్యం చేస్తాను. ఎందుకు? నా శరీరానికి సుఖం, నా మనసుకు ఆనందం. నీ శరీరము, నీ మనసు, నీ ఆలోచన అన్నీ కూడా యేసుక్రీస్తు దగ్గర ఆనందించాలి. అక్కడే నువ్వు సుఖపడాలి. యేసుక్రీస్తు దగ్గర పాటలు పాడుతూ, నీవు పాటలు పాడుతూ, మాటలు మాట్లాడుకుంటూ, వాక్యం వినచు, దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని దగ్గర నువ్వు సంతోషించాలి. నువ్వు వ్యభిచారిని చూసి వారితోటి ఏమంటున్నాడు? సాంగత్యము చేస్తూ ఉంటావా? ఇక్కడ మనం వెళుతూ ఉంటే మన బజార్లో అలాంటి వారు ఇలాంటి వారని మనకు తెలుసు. పోతూ ఉన్నాము కొట్టుకాడికి పోతూ ఉంటే నిజమైన విశ్వాసులు, నిజమైన భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే, మీరు పక్కన వస్తే అమ్మో ఏమేమో నాతో ఏం మాట్లాడుతున్నదో చూసేవారు ఏమనుకుంటారో అనుకుంటారు. కొంతమంది కపట భక్తులు ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటారో తెలుసా? ఏమ్మా ఎక్కడికి వెళుతున్నావు? అవునా, అది తీసుకురావడానికి వెళ్తున్నావు, అది తీసుకొని రావడానికి వెళ్తున్నావు. కొట్టుకాడికి పోయి మళ్ళీ కొట్టుకాడి నుంచి సహవాసం చేసుకుంటూ వస్తారు. ఇక్కడ చూసేవాళ్ళు ఏమనుకోవాలమ్మా? ఆమెకు నీకు మాట తప్ప చెడు సహవాసం, చెడు మాటలు ఏమి లేవు. కానీ చూసేవారు ఏమనుకోవాలమ్మా? ఒక దొంగతో నువ్వు తిరుగుతూ ఉంటే, ఒక వ్యభిచారితో నువ్వు నడుస్తూ ఉంటే, నిన్ను చూసి వారు ఏమనుకోవాలి? చెడుగానే అనుకోవాలిగా, నువ్వు మంచిదాని అంటారు కదా. ఎవరేమనుకుంటే నాకేంటండి, నేనైతే మంచిగానే ఉన్నాను కదా, నాలో ఏ పాపము లేదు కదా. యేసయ్య అదే చెప్పాడా? యేసయ్య ఆయనకు అనుకూలంగా ఉండమన్నాడు, మనుషులకి అనుకూలంగా ఉండమని చెప్పాడు. అంటే అనుకూలముగా అంటే మంచి వాటికి, చెడ్డ వాటికి కాదు. మంచి పనులలో, మంచి క్రియలో అనుకూలముగా మీరు ఉండండి. దేవునికి అనుకూలంగా ఉండండి, భూమి మీద ప్రజలకు మంచి వాటికి అనుకూలంగా ఉండండి అన్నాడే. కానీ వేటికి పెడితే వాటికి మనం అవకాశం ఇస్తూ, మాట్లాడుచు, తింటూ, తాగుచు, ఇదిగో మేము ఈ విధంగా అందరితో ఉన్నాము, అందరితో కలిసిపోతాము అంటే అది కలవదు.
అది కలిసే పని కాదు. అందరితో కలిసి ఇక్కడ నువ్వు మెసులుకోవచ్చు, కానీ అక్కడ మటుకి పరలోక రాజ్య వారసులతో కలిసి ఉండే హక్కు అర్హత నీకు లేదు. ఇక్కడ మటుకి అందరితో నువ్వు కలిసి ఉండే అవకాశం ఉంది, కానీ అక్కడ లేదు. వారికి వేరే, వీరికి వేరే. ఈరోజు ఎక్కడుంటూ ఉన్నాము? మనం ఉన్న పలంగా మరణిస్తే పరలోక రాజ్యమా, అగ్నిగుండమా, శిక్ష, నిత్య జీవమా? ఎక్కడ ఉంటూ ఉన్నాము చూద్దాం. కింద 19వ వచనం, కీడు చెయ్యవలనని నీవు నోరు తెరచుచున్నావు. 50వ కీర్తన 19వ వచనం, కీడు చెయ్యవలనని నీవు నోరు తెరచుచున్నావు. అంటే కొంతమంది ఏమో సిద్ధపడుతూ ఉంటారు, రాత్రిపూట పడుకొని రేపు ఒక పంచాయతీకి వెళ్ళాలి. ఆ పంచాయతీకి వెళ్ళాలంటే మన జేబు నిండాలి అంటే, లేదు ఆ స్థలం మనకు దక్కాలి అంటే, లేదు వారు మనల్ని పొగడాలి అంటే, లేదు రేపు ఏదైనా సమస్య వచ్చిందంటే నా వెనక ఒక 20 మంది రావాలి అంటే, ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఒక పక్కనే దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది, బాబు వచ్చి నువ్వు చెడిగా ఆలకిస్తున్నావు అంటే అది పక్కగా పెడుతూ ఉంటారు. ఆలోచన మళ్ళీ దేవుడు మధ్యలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, ఆగు ప్రభు, కాస్త నువ్వు ఆగు ప్రభు. ఈ విధంగా, ఎందుకంటే ఈ భూమి మీద ఉండే ఒక విషయాలను మనము సంపాదించుకోవాలి, వాటి ద్వారా పేరు తెచ్చుకోవాలని ఒక స్వభావంతో హృదయపూర్తిగా ఆలోచన చేసి వారు ఇటువంటి పద్ధతిలో మెసులుకుంటూ ఉంటారు. కీడు చెయ్యవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. మన హృదయములో ఏమి ఉన్నదో అదే బయటికి వస్తుందని మనకు యేసుక్రీస్తు చెప్పాడు. మనకు తెలిసినా తెలియకపోయినా యేసుక్రీస్తు మనకు ముందే చెప్పాడు. ఇప్పుడు ఈనాడు బైబిల్ చదువుకుంటే తెలియపరచడం కదా, ఆనాటి నుంచే, పితరుల కాలం నుంచే మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మన హృదయములో ఏమి ఉన్నదో అదే మనకు బయటికి వస్తూ ఉన్నది. అంటే దానికి బయటికి వస్తూ ఉన్నది అంటే, నాలికను పైకి తన్నిపెట్టో కిందికి తన్నిపెట్టో అమ్మ అంటే అనొచ్చు, నాన్న అంటే అనొచ్చు, ఇంకా అన్నిటి కూడా పలకలేస్తామో మనం. నాలుక ఎటు పడితే అటు పాము నాలుకలాగా అటు ఇటు తిరిగితేనే ప్రతి ఒక్క మాట ఆ నాలుక తిరగటము ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే మన హృదయములో రాత్రిపూట సిద్ధపడుతూ ఉంటే మనకు తెలియకుండానే మన నాలుక కూడా సిద్ధపడుతుంది మాట్లాడటానికి. అర్థమవుతుందమ్మా? మన హృదయం ఆలోచన ఈ విధంగా ఉంటే మనం మాట్లాడుతూ ఉంటే నాలుక కూడా తిరిగి వారికి అర్థమయ్యే విధంగా బోధిస్తూ ఉన్నది. ఏం సిద్ధపడుతున్నావు? కపటమైన నాలుక, కపటమైన మనస, కపటమైన భక్త్య ఏంటి? నీలో ఉన్నది ఏంటి అసలుకి? ఇవాళ అటో ఇటు నువ్వు తేల్చుకొని బయటికి పోవాలి. ఈ మందిరంలో నుంచి నువ్వు అటో ఇటు తేల్చుకొని బయటికి పోవాలా? తేల్చుకొని నీది కపట భక్త్య, కపట భక్తుడవా లేకపోతే లేదు ప్రభువా, ఎక్కడ నాలో కపటం ఉంది ప్రభువా? అయ్యా, నువ్వు నన్ను తొంగి చూస్తే నాలో నీకు ఆయాసకరమైనది ఏది కనిపించకూడదు ప్రభువా. ఉందామా ఆ విధంగా ఉందామా? ఈరోజు అదే నిశ్చయించుకొని ప్రభువా, ఈ రోజు నాయన నీ కపట భక్తి అనేది నాలో ఉండవద్దు. నేను ఈ మందిరంలోంచి బయటికి వెళుతున్నాను ప్రభువా, ఇదిగో నీవు నన్ను తొంగి చూస్తే ప్రభువా నాలో ఎటువంటి కపటమైన భక్తి, నీకు ఆయాసకరమైనది ఏది ఉండటానికి వీల్లేదు ప్రభువా. నాకు శక్తిని అనుగ్రహించవా ప్రభువా, నన్ను మార్చవా ప్రభువా అని చెప్పి నువ్వు అడగాలి, పొందుకోవాలి, బయటికి వెళ్ళాలి. ఇక్కడ ఆయన అదే మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం 20వ వచనం, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. అమ్మా, సహోదరులు సహోదరీలు కొండెలు, అన్న మీద తమ్ముడు, తమ్ముడి మీద అన్న, అక్క మీద చెల్లె మీద అక్క. అన్న సొమ్ము తమ్ముడు తినవచ్చు, తమ్ముడు సొమ్ము అన్న తినవచ్చు, చెల్లె సొమ్ము అక్క తినవచ్చు, అక్క సొమ్ము చెల్లె తినవచ్చు. ఎవరు దీన్ని తప్పట్టేది ఏం లేదు, కానీ తింటూనే ఉంటారు. వారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూనే ఉంటారమ్మా, తప్పుడు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. నీ సహోదరుని గురించి, నీ సహోదరి గురించి నువ్వు ఏం పలుకుతున్నావు? ఎక్కడ పలుకుతూ ఉన్నావు? నీ తోడబుట్టిన నీ అన్న పరువు తీసుకుంటే నీ పరువు పోయినట్టు కాదా?
నీ తమ్ముడు పరువు తీసుకుంటే నీ అన్న పరువు పోయినట్టు కాదా? నీ అక్క పరువు తీస్తే నీ పరువు తీసినట్టు కాదా? నీ చెల్లె పరువు తీస్తే నీ పరువు పోయినట్టు కాదా? ఎందుకు ఆలోచన లేదా? ఆలోచన లేదా? యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇదిగో విశ్వాసులందరూ కూడా ఏక శరీరమై ఉన్నారు, నా శరీరమే మీ అందరూ అంటూ ఉంటే ఇక్కడేమో Hallelujah. 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 Check. Hallelujah. 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 దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఇక్కడ మనుషులేమో ఏం చేస్తున్నారంటే నా చెల్లె నా చెల్లె, నా అక్క అక్కే, తమ్ముడు తమ్ముడే, అన్న అన్న, ఎవరిది వారికే. వాటాలు కూడా అయిపోయినాయండి, వాటాలు కూడా అయిపోయినాయి. కింద 2 రూములు ఆయనే, 2 రూములు మాయి. మా అక్క చెల్లెల వాటా కూడా అయిపోయింది. మొత్తం పొలం కూడా పంచుకున్నాం, డబ్బు కూడా పంచుకున్నాము. అంతా ఎవరిది వారిది అయిపోయిందండి. వారితో మాకేం పని? కరెక్టే, వారితో నీకేం పని అంటమే అసలు కరెక్ట్ కాదు, అది దేవుడి చిత్తము కాదు. నువ్వు అలాంటప్పుడు కొండాలు చెప్పడం ఏంటి నీ సహోదరుని మీద? ఇక్కడ ఏం చెబుతున్నాడు చూద్దాం ఈ వచనం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అపనిందలు మోపటం అంటే నిజ నిజాలు తెలుసుకోకుండా ఎవరు ఏది చెబితే అది విని అపనిందలు మోపటం. అంటే అపనిందలు మోపే నీవు మరి యేసుక్రీస్తు ఇంత జ్ఞానము గలవాడు కదా, నీకు జ్ఞానం ఇచ్చాడు కదా కొద్దిగా గొప్ప, అది నిజమో కాదో తెలుసుకోవాలి కదా. అది నిజమో కాదో తెలుసుకొని దాన్ని పరిశీలన చేసి, అవును నా అన్న ఇలా అన్నాడు, నా తమ్ముడు ఇలా అన్నాడు, ఇదిగో మా చెల్లె ఇలా అన్నది, మా అక్క ఇలా అన్నది, మా నాన్న ఇలా అన్నాడు, మా అమ్మ ఇలా అన్నదని చెప్పి నువ్వు దాన్ని పరిశీలన చేసుకొని దానికి సంబంధించి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన బాధ్యత నీకున్నది కదా. మరి అలాంటప్పుడు ఎందుకు వారి గురించి అపార్థం చేసుకోవటం, ఎందుకు మనసు బద్ద తీసుకొని రావటం? ఎవరో చెప్పారని ఏదో వింటే మరి ఈరోజు జరిగిన నష్టం ఎవరికి? దేవుని దగ్గర జరిగిన నష్టం నీకే కదా. అందుకే ఇక్కడ ఇంకొంచెం 21వ వచనం, ఇట్టి పనులు నీవు చేసినను నేను మాలినయుంటినని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అమ్మా ఇక్కడ చూడండి, ఇక్కడ 50వ కీర్తన 16వ వచనం దాకా కూడా, ఈ 20వ వచనం దాకా కూడా ఈ విధంగా కపట భక్తి కలిగి ఉన్నావు, కపట భక్తుడా అని చెప్పి ఆయన అంటున్నాడు కదా. నువ్వు ఇంత కపట భక్తుడు అయి ఉండి నువ్వు ఇంత నీచమైన పనులు నువ్వు చేస్తూ ఉంటే నేను ఊకొని ఉన్నాను, ఇకనైనా సరి చేసుకుంటావేమో అని చెప్పి నిన్ను శిక్షించకుండా నేను ఉంటే లాస్ట్కి వచ్చేసరికి నన్ను నీవు నీ వంటి వాడవే అని చెప్పి నువ్వు అన్నావు. ఏమమ్మా, దేవుడు కూడా ఆయన వంటి వాడు అంటే కపట భక్తుడే. నేను ఎంత దొంగతనం చేసినా, వ్యభిచారము చేసినా, నిందలు మోపినా, కుట్రాలు చేసినా నన్ను పట్టించుకోవట్లేదంటే దేవుడు కూడా అటువంటి మనసు గలవాడే అని చెప్పి ఈ కపట భక్తుడు అనుకుంటూ ఉన్నాడట. అయితే ఆయన దేవుడు అంటూ ఉన్నాడు, నీ వంటి వాడనని నీవు అనుకొంటివి, అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరసగా ఉంచి నిన్ను గద్దించేదను. ఇవన్నీ కూడా నీ ఎదుట వరసగా, ఏంటమ్మా, ఒక కుప్ప చేసి కాదమ్మా, వరసగా ఒకదానెమ్మటి ఒకటి. ఏది మన బైబిల్లో వచనాలు ఒకదానెమ్మటి ఒకటి ఉంటాయి చూసారా? లేదా కంట్రోల్ షాప్ కాడ, లేకపోతే కొంతమంది బ్యాంకుల దగ్గర లైన్ కట్టి ఉంటారు కదా, అట్లా ఒకదానెమ్మటి ఒకటి వరుసగా నీకు గుర్తు చేస్తూ ఉంటాను. నువ్వు అబద్ధం ఆడావు,
నువ్వు దొంగతనం చేశావు, వ్యభిచారము చేశావు, మోసము చేశావు, నీ సహోదరుని దూషించావు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నీ ముందు పెట్టి నిన్ను గద్దించి నిన్ను శిక్షిస్తాను. ఏమో మరి ఈరోజు చాలామంది ఇదే పద్ధతిలో ఉన్నారు. ఏ విధంగా? నేను ఏమి చేసినా కానీ నా దేవుడు అనేవాడు నా వంటి మనసు గలవాడు కాబట్టే నన్ను ఏమి చేయకుండా ఉంటూ ఉన్నాడు, కాబట్టి నేను ఈ పనులు చేసుకుంటూనే వెళ్తాను. అది పాపమే ఏదైనా, నన్ను అంత కరెక్ట్గా దేవుడు పట్టించుకోవట్లేదు, నేను ఈ పాపము చేసుకుంటా నేను వెళతాను అనేవారు ఉంటారు. కరెక్టే. అయితే నీవు చేసిన ఈ పాపము నిమిత్తము దేవుడు నీ వంటి వాడే నువ్వు అనుకొని మోసపోతూ ఉన్నావు. కానీ ఒకనాటికి వచ్చేసరికి ఆయన తీర్పు ఉంటున్నది కదా, ఆయన తీర్పులో నుంచి మటుకి నువ్వు తప్పించుకోలేవు. అక్కడ మటుకి ఆయన తీర్పులో మటుకి నువ్వు శిక్ష అనుభవించవలసిందే. ఇక్కడ నువ్వు ఎన్ని రకాలుగా సరే వర్ధిల్లవచ్చు నువ్వు చేసిన నీచమైన పనులను బట్టి. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నేను శిక్షిస్తాను, నిన్ను నేను గద్దిస్తాను. ఆయన గద్దింపు ఎలా ఉంటుంది? ఆయన గద్దిస్తే మన చెవులలో ఉన్న మొత్తం పగిలిపోయి రక్తం వచ్చి చచ్చిపోవటమే. అంత గంభీరంగా ఉంటుంది ఆయన స్వరం. ఆయన గద్దింపు ఆ విధంగా ఉంటుంది. కావాలా మనకి? లేకపోతే మనము దేవుని, ఆయన మనలాంటి వాడు కాదు దేవుడు, ఆయన మనల్ని క్షమించడం కొరకే మనకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడని మనల్ని మనము దిద్దుకొని మనము దేవునికి లోబడి నిజమైన కపట భక్తి లేని వారము, నిజమైన భక్తి గల వారం అని చెప్పి మనము జీవిస్తాం. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి మా యేసయ్య, నీ పాదములకి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో కపట భక్తి ప్రభు, కపట భక్తుల గురించి నాయన మాకు చూయించావు నాయన. ఇవన్నీ కూడా నాయన కీర్తనుడు 50వ అధ్యాయం నాయన 16వ వచనం నుంచి 21వ వచనం దాకా మాకు చూయించావు. ఇటువంటి గుణ లక్షణాలతో ఉండి కపట భక్తులుగా ఉండి నాయన జీవిస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో అటు బిడ్డలను నాయన మార్చండి ప్రభు. నాయన నీ గద్దింపుకి, నీ కోపానికి ఎవరు కూడా గురి కాకుండా నాయన అందరూ కూడా నాయన నీ ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలుగా మాత్రమే ఉండాలి నాయన. తండ్రి, అటు కృపను మీరు బిడ్డల మీద చూపించండి నాయన. నీ ఆత్మ చేత నింపండి నాయన. బిడ్డలను ప్రేరేపించండి ప్రభువా. బిడ్డలు నాయన విశ్వాసముతో నాయన యథార్థమైన భక్తితో జీవించే కృపను కలుగ చేయండి నా తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించండి నాయన. తలనొప్పితో బాధపడుతున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన కానుకల నిమిత్తమే మరి మనమందరం ఒకసారి లేచి నిలబడి పాడుకుంటూ తిరిగి మరలా రెండవ వర్తమానంలోకి వెళ్దాం. హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించేను, నా స్థితులన్నిటినీ సరిచేయును,
నా దైవం